రక్షాబంధన్ వేడుకలకు హైదరాబాద్ వాసులు సిద్ధమవుతున్నారు. అక్కా చెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి స్వీట్స్ తినిపిస్తూ ఉంటారు. కలర్ఫుల్ రాఖీలకు ఎంత డిమాండ్ ఉందో స్వీట్స్ కి అంతే ప్రాముఖ్యత ఉంది. దీంతో సిటీలో స్వీట్ షాపుల్లో రద్దీ నెలకొంది. గతం కంటే ఈసారి స్వీట్ల రేట్లు పెరిగాయంటున్నారు పబ్లిక్. స్వీట్స్ విత్ రాఖీ, గిఫ్ట్ హ్యాంపర్స్, డ్రై ఫ్రూట్ స్వీట్స్ కి ఫుల్ డిమాండ్ ఉంది. రాఖీ పండుగ స్పెషల్ స్వీట్స్ కి సంబంధించిన మరింత సమాచారం హరిత అందిస్తారు. పంచుకోవాలంటే ప్రతి ఒక్కరు ముందుగా స్వీట్స్నే ప్రిఫర్ చేస్తుంటారు. అయితే రక్షాబంధన్ పండుగ కోసం రాఖీలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో స్వీట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్లోని స్వీట్ షాప్స్ అన్నీ కూడా రద్దీగా మారాయి. రేపు ఫెస్టివల్ కోసం ఇప్పటికే చాలా వరకు కూడా పబ్లిక్ వచ్చి ఇక్కడ స్వీట్స్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రజెంట్ మనం కొండాపూర్లోని స్వీట్ షాప్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున క్రౌడ్ అయితే ఫెస్టివల్ కోసం రకరకాల స్వీట్స్ని కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా రక్షాబంధన్ ఫెస్టివల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ సందర్భంగా డిజైనర్ రాఖీలు ఎలా కొంటుంటారో అలాగే వెరైటీ స్వీట్స్ని కూడా తీసుకెళ్ళి ఇటు వాళ్ళ బ్రదర్స్కి అయితే స్వీట్స్ తినిపించి రాఖీ కట్టి హారతిస్తుంటారు. కాబట్టి స్వీట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రజెంట్ అయితే హైదరాబాద్లోని చాలా వరకు కూడా స్వీట్ షాప్స్లో రకరకాల స్వీట్స్ అన్నీ కూడా ఇటు వ్యాపారులు కూడా సిద్ధం చేసి పెట్టారు. కొనుగోలుదారులతో అయితే ప్రజెంట్ రష్ కనిపిస్తోంది. అయితే గత ఏడాది కంటే ఈసారి కొంత వెరైటీ స్వీట్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరి ఈ సంవత్సరం ఎట్లాంటి వెరైటీస్ ఉన్నాయి, దాంతోపాటు స్వీట్స్కి డిమాండ్ ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇటు స్వీట్ షాప్కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఈ సంవత్సరం రాఖీ ఫెస్టివల్ కోసం మీ దగ్గర ఎట్లాంటి స్వీట్స్ కొనుగోలు చేస్తున్నారు? మేడం ఈ సంవత్సరం మా దగ్గర స్పెషల్ వచ్చేసి గేవర్ ఉంది మ్యామ్, అండ్ కాజు కట్లీ మ్యామ్, అండ్ రస్మలై, అండ్ వీ హ్యావ్ ఏ ట్రే స్పెషల్ ట్రే. ఇది వచ్చేసి మ్యామ్ రాఖీ ట్రేస్ మ్యామ్, స్పెషల్గా గేవర్ అండ్ కాజు కట్లీ రాఖీ మ్యామ్. సో మ్యామ్ ఈ సెట్ వచ్చేసి మీకు ప్రైస్ 1200 రూపీస్ ఉంటుంది మ్యామ్. మేము ఇది రాజస్థాన్ స్పెషల్ మ్యామ్ గేవర్ వచ్చేసి, అండ్ ఒక సెట్ రాఖీ ఉంటుంది అండ్ కాజు కట్లీ ఉంటుంది మ్యామ్. సో ఇది వచ్చేసి రాఖీ ఎస్ మ్యామ్ స్మాల్ ప్యాకేజ్ 1 ట్రే మ్యామ్. అండ్ దీంతో పాటు ఇక్కడ హ్యాంపర్ గిఫ్ట్స్ కూడా పెట్టారు కదా, ఇవన్నీ ఏమేమి సెట్స్ తీసుకుంటున్నారండి పబ్లిక్? మ్యామ్ మోస్ట్ ఆఫ్ సెల్లింగ్ అంటే ఇది ప్రజెంట్ వచ్చేసి ఈ ట్రే ఉంది మ్యామ్, అండ్ ఇంకొకటి ఈ ట్రేస్ ప్రిపేర్ చేస్తున్నారు, హ్యాంపర్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి మీకు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మ్యామ్, అండ్ రాఖీస్ ఉంటాయి, ప్లస్ స్వీట్స్ మీకు ప్రిపేర్ చేసుకున్నట్టు యాజ్ యూ కస్టమర్ చేసుకోవచ్చు మ్యామ్. సో ఆ ఫెసిలిటీ మన దగ్గర ఉంది. అంటే ముఖ్యంగా స్వీట్స్ అనగానే చాలా వరకు కూడా లడ్డూస్ సేల్ అవుతాయి కదా, మోతీచూర్ లడ్డు కేజీ కావచ్చు ఎంత ఉందండి? మ్యామ్ కేజీ వచ్చేసి 940 రూపీస్ ఉంది మ్యామ్ మన దగ్గర. సో అది మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ అండ్ సిగ్నేచర్ డిష్ ఫర్ ద దాదూస్ మ్యామ్. ఓకే. అండ్ దాంతోపాటు ఇంకా చాలా వెరైటీస్ కనబడుతున్నాయి. డ్రై ఫ్రూట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, షుగర్ ఫ్రీ కావచ్చు పెద్దవాళ్ళ కోసం, ఏమేమి స్వీట్స్ ఉన్నాయి దాంట్లో? మ్యామ్ మన దగ్గర వచ్చేసి షుగర్ ఫ్రీ కాజు కట్లీ ఉంది మ్యామ్, షుగర్ ఫ్రీ గోండ్ లడ్డు ఉంది, అండ్ షుగర్ ఫ్రీ అంజీర్ బర్ఫీ ఉంది. సో ఇలా వచ్చి మన దగ్గర ఒక 5-6 వెరైటీస్ వరకు ఉన్నాయి మ్యామ్. ఎస్ మేడం. ముఖ్యంగా ఇటు హాఫ్ కేజీ మిక్స్డ్ వెరైటీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా ప్యాకేజ్, అవి ఎంత ఉన్నాయండి రేటు? మేము 500 వరకు ఉంటుంది మ్యామ్ మ్యాక్సిమం, హాఫ్ కేజీ వరకు. అండ్ మీకు బుకింగ్స్ ముందస్తుగా వస్తున్నాయా, ఎట్లా ఉందండి? అవును మేడం, 3-4 డేస్ నుంచి ముందు ప్రీ బుకింగ్స్ ఉన్నాయి మాకు. ఐటీ కంపెనీస్ కానీ లేకపోతే పర్సనల్ ఫ్యామిలీస్ నుంచి కానీ ఒక 500 బాక్సెస్ అలాగా మంచి బుకింగ్స్ ఉన్నాయి మ్యామ్. రెస్పాన్స్ చాలా చేసేలో ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ రేట్స్ కూడా పెరుగుతాయి అంటారు కదా, ఈ సంవత్సరం స్వీట్స్ రేట్స్ పెరిగాయా? ఎస్ మేడం, కొంచెం పెరిగాయి లాస్ట్ ఇయర్ కంటే. సో ఎస్ మ్యామ్. ప్రజెంట్ అయితే నగరంలోని స్వీట్ షాప్స్లో అయితే ఇట్లాంటి రకరకాల హ్యాంపర్స్ కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటు ఇట్లా మల్టీ పర్పస్గా కూడా ఒకేసారి తీసుకెళ్లేందుకు రాఖీస్తో పాటు స్వీట్స్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో మినీ ఇండియాగా పిలుస్తారు కాబట్టి అన్ని స్టేట్స్కి సంబంధించిన ఇక్కడ స్వీట్స్ అయితే మనకు అందుబాటులో ఉంచినట్టు నిర్వాహకులు కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా హెల్త్ కాన్షియస్ అయ్యారు కాబట్టి డ్రై ఫ్రూట్స్తో కలిపి కూడా ఇట్లాంటి స్వీట్స్ని ఎక్కువగా ప్యాకేజ్ చేసి అమ్ముతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్లో ఇటు కాజు కావచ్చు, అట్లాగే పిస్తా బాదాంతో చేసిన స్వీట్స్, అంజీర్, దాంతోపాటు ఇటు సైడ్లో మనకి రాఖీ కూడా స్పెషల్గా దీంట్లో ప్యాక్ చేసి ఒకేసారి హ్యాంపర్లా కూడా వీళ్ళు అందిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే రాఖీ పండుగ అనగానే చాలా వరకు కూడా స్వీట్స్ తినిపించడంతో పాటు గిఫ్ట్స్ కూడా చేస్తుంటారు బ్రదర్స్. కాబట్టి వాళ్ళు కూడా బ్రదర్స్ ఇక్కడికి వచ్చి కొనుక్కునేలాగా వాళ్ళకు కూడా హ్యాంపర్స్ని సపరేట్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక రాఖీలకు కూడా ఇక్కడ ప్రత్యేకంగా సేల్ చేస్తున్నారు. ఒకే చోట అన్నీ దొరికేలాగా
ఇటు స్వీట్స్తో పాటు రాఖీస్, డిజైనర్ రాఖీస్, ఎకో ఫ్రెండ్లీ రాఖీలని ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రజెంట్ మనం చూడొచ్చు డిఫరెంట్ వెరైటీ రాఖీలు అయితే ఇక్కడ అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. దీంతోపాటు హ్యాంపర్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రజెంట్ అయితే నగరంలోని చాలా వరకు కూడా స్వీట్ షాప్లో రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా కేజీ దాదాపు 1000 రూపీస్ పెట్టండి కేజీకి స్వీట్ రాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా గతేడాది కంటే ఈసారి 10 to 20% స్వీట్స్ రేట్స్ అయితే పెరిగాయని కూడా ఇక్కడ వ్యాపారులు అయితే చెప్తున్నారు. నగరంలోని ప్రధాన స్వీట్ షాప్స్తో పాటు చిన్న స్వీట్ షాపుల్లో కూడా రెగ్యులర్గా చేసే కంటే కూడా డబల్ సేల్ అవుతున్నట్టు కూడా వ్యాపారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ రెగ్యులర్ స్వీట్స్తో పాటు షుగర్ ఫ్రీ స్వీట్స్, ముఖ్యంగా పెద్దవాళ్ళు ఇప్పటి జనరేషన్ కొంత హెల్త్ కాన్షియస్ ఉన్నారు కాబట్టి వారి కోసం డ్రై ఫ్రూట్స్, షుగర్ ఫ్రీ స్వీట్స్ని అయితే ఇక్కడ అమ్ముతున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు ఇలాంటి సెట్స్ ముందుగానే వీళ్ళు ప్యాక్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు. దాదాపు 800 to 1000 సంబంధించిన కేజీ సెట్స్ అంతా కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా బక్లావా కావచ్చు, మోతీచూర్ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, దాంతోపాటు రకరకాల రస్మలై, ఇట్లాంటి ఎక్కువ వెరైటీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. దీంతోపాటు బక్లావాస్ అని కొత్తగా ఇట్లాంటి రకాలను కూడా ఎక్కువగా సేల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది పబ్లిక్తో కూడా మాట్లాడదాం. మ్యామ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I have come from Delhi. Okay, tell about the Rakhi festival. How you celebrate? My brother is here. I'm visiting my brother in Hyderabad. So for Rakhi, I'm here. We've come to Dadu's for sweets, mithai. What kind of variety you like here? We like the Kaju ones. The Kaju variety is really good. మేము నల్గొండ నుంచి వచ్చాము. ఇక్కడ మా రిలేటివ్స్ ఉంటారు, మా బామ్మర్ది వాళ్ళు. అట్లా చాలా బాగున్నాయి వెరైటీస్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ సో టేస్టీ అండ్ డెలిషియస్. అండ్ రాఖీ ఫెస్టివల్ వచ్చిందంటే రాఖీస్తో పాటు మస్ట్ కొంటారు కదా, ఎట్లా ఉన్నాయి సార్ రేట్స్? రేట్స్ సమ్వాట్ ఇంక్రీజ్డ్ దే ఐ థింక్, బట్ ఐ డోంట్ నో అబౌట్ దట్. బట్ ఎనీవే హ్యాపీ. ఎట్లా చేసుకుంటారు సార్ మీరు రాఖీ పండుగ? విత్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. బిజీ షెడ్యూల్ ఉన్నా కలవడం దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నో nowadays all human beings relationships are getting down because of busy life. That is the reason we have to spend the time with family members and relatives. ఆంధ్ర విశాఖపట్నం నుంచి వచ్చామండి. దాదూస్ అనేది ఫేమస్ అన్నారు, లెట్ us see అని. రేపు యాక్చువల్లీ మార్నింగ్ అమ్మాయి ఎంగేజ్మెంట్ ఉంది, సో దానికోసం వచ్చాం. ఇది 5 types, ఒకటి ఈచ్ 2 kgs ఆ ట్రేస్లో బాగా ప్యాక్ చేస్తున్నారు. యా సో వీఆర్ వెరీ హ్యాపీ. అంటే చెప్పడమే కానీ హైదరాబాద్ దాదూస్ అనేది ఇట్స్ వెరీ గుడ్, సీమ్స్ టు బి గుడ్. చెప్పండి, రాఖీ ఫెస్టివల్ కదా, ఎట్లా ఉంది మరి? రేట్స్ ఏమైనా పెరిగాయా? ఎట్లా ఉంది రాఖీ ఫెస్టివల్ సీజన్? ఫస్ట్ థింగ్ ఏంటంటే రాఖీ టైంలో నేను ఎప్పుడు, నా పేరు భాస్కర్, నేను ఉండేది విశాఖపట్నం ప్రాపర్గా, కానీ ఉంటుందేమో మెల్బోర్న్ నుంచి వచ్చాను ఆస్ట్రేలియా. అయితే ఈ రాఖీ పండుగ అన్నది నాకు చాలా ఇష్టమైనది. అయితే ఎప్పుడు ఇండియాలో జరుపుకోవడం వెరీ రేర్ చాలాగాను. హ్యాపెన్ టు బి మా అన్నయ్య గారు మూర్తి గారు. సో అయిన తర్వాత ఇది ఎంగేజ్మెంట్ అది ఉంది, మ్యారేజ్ 28th అని. ఒకసారి మీకు చూపిస్తానండి. టేస్ట్ చాలా బాగుందని అంటారు. ఆ 2 kgs ట్రే అది పెట్టుకున్నాము అది. సో హ్యాపెన్ టు బి హియర్ అండ్ దెన్ ఐమ్ సో గ్లాడ్ అంటే మీరు చేస్తున్నారు. సో వీఆర్ హ్యాపీ. షోరూమ్ నిర్వాహకులు ఉన్నారు. సార్, ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం రాఖీ స్వీట్స్? అంటే స్పెషల్గా కొంటారు కదా, ఎలాంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది? Ma'am, we have the special Rakhi trays and Rakhi boxes. We are selling most of the items in online also and walking customers also. We can providing a many of trays, boxes, Rakhi premium boxes and Rakhi special boxes and Rakhi trays, Rakhi hampers and loose mithai also we have making boxes, mixed sweet and 1 kg, half kg and dry fruit mixed sweet also. And this is a half kg box. And this is 750 grams and we have multiple of varieties of boxes we can provide to customers. अभी तो मैम ये ट्रे चल रहा है हमारे पास, ये वाला, ये राखी का प्रीमियम बॉक्स है और इसका वेट मैम आपको रहेगा 400 ग्राम्स का रहेगा. 300 रेट MRP इसका 22. MRP क्या है नीरज भाई? 750 रुपीज़ बॉक्स रहेगा इसका. और इसका आपको रहेगा ट्रे का रहेगा 765. दिस ट्रे 765 रहेगा. ये मिक्स स्वीट का हमारा 960 है रेगुलर वन. और ये इसका 480 रहेगा हाफ के जी का. और ये प्रीमियम बॉक्स का आपको रहेगा 1982.
और ये आपको 800 ग्राम्स का 2129 रहेगा। ओके, ड्राई फ्रूट्स का कैसा है? ड्राई फ्रूट भी अच्छा सेल हो रहा है मैम। लूज़ में हमारे पास राइजिंग में आया है बादाम, वी कैन सेल बादाम, कैशू एंड आलमंड ऑल्सो। पिस्ता भी हमारे पास अच्छा है मैम, सॉल्टेड भी मस्ट ट्राई ऑल्सो। ओके, एंड बूंदी लड्डू रहते हैं? मोतीचूर लड्डू तो फेमस है मैम, दादूस का विनोस का मोतीचूर लड्डू 1960 पर केजी है। బాగుంటాయి ఎప్పుడైనా రాఖీస్ హ్యాంపర్స్ బాగుంటాయి. ఈసారి నాకు ఈ బ్రాంచ్ అయితే కొత్త, నేను రావడం ఫస్ట్ టైం. ఐ ఫైండ్ లాట్ ఆఫ్ న్యూ కలెక్షన్ ఆల్సో లైక్ ఇన్ హ్యాంపర్స్, ఇట్లా బాటిల్స్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వచ్చాయి కదా, చాలా బాగుంది. విత్ రాఖీ ఇది ముందు నుంచి ఉంది దగ్గర, బట్ ఇప్పుడు ఇంకా హ్యాంపర్స్ ఎక్కువ అయ్యాయి, ఇంకా ఎక్కువ కలెక్షన్ అనిపిస్తుంది. స్వీట్స్లో కూడా చాలా ఎక్కువ వెరైటీస్ వచ్చాయి ఇప్పుడైతే. రేట్స్ ఎట్లా ఉంటాయి మేడం? ప్రతి అంటే రెగ్యులర్ టైం కంటే ఇట్లా ఫెస్టివల్ టైంలో స్వీట్స్ రేట్స్ కొంత పెరుగుతాయి కదా, ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం? నాకు అలా ఎప్పుడు అనిపించలేదు, మామూలుగా అంతే ఉంటాయి. కాకపోతే కొత్తగా ఏమన్నా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడము అలా ఉంటే మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది ప్రైస్. అండ్ మీ బ్రదర్కి ఇంట్లో స్వీట్ చేసి పెట్టడం కంటే ఇక్కడ తీసుకొస్తారా? ఆయనకి ఇష్టమైనది సెలెక్ట్ చేస్తారా? ఎట్లా తీసుకుంటారు? ఇక్కడే ఇష్టం, నా తమ్ముడికి అయితే ఇవే ఇష్టం చాలా. చేస్తాం కొన్ని డ్రై ఫ్రూట్స్వి కూడా చేస్తాము. చేస్తాం, ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఏం గుర్తొస్తుంది మీకు రాఖీ అంటే? మెమరీస్ అంతే, గిఫ్ట్స్ తీసుకోవడం. అవునండి. లేదు, ఏదున్నా ఈ డే మాత్రం చాలా స్పెషల్. నేను ఇంతకుముందు 2 years వైజాగ్లో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఆన్లైన్ ఆర్డర్ చేసేదాన్ని రాఖీ. అలా కూడా ఒకసారి కట్టడం, ఒకసారి పంపించడం. వీళ్ళది ఆన్లైన్ అయినా కూడా బాగుంటుందండి ఫెసిలిటీ, చాలా బాగుంటుంది. ఎక్కువ ఎస్, చూడొచ్చు మొత్తంగా అయితే నగరంలో చాలా వరకు కూడా డిఫరెంట్ రాఖీస్ కొనుగోలు చేసేందుకు మహిళలు వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ అయితే రాఖీ విత్ స్వీట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ హ్యాంపర్కి మంచి డిమాండ్ ఉందని కూడా వ్యాపారులు చెప్తున్నారు. మొత్తంగా అయితే రాఖీ పండుగకి రాఖీలతో పాటు స్వీట్స్ను కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు నగరవాసులు. దీంతోపాటు గత ఏడాది కంటే కొంత రేట్లు కూడా పెరిగాయని కూడా చెప్తున్నారు. ఇది ప్రజెంట్ హైదరాబాద్లో రాఖీ పండుగ సందర్భంగా స్వీట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.